కృష్ణ మాతాజీ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ డివోటీస్ దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ హరే మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ దండవత్ ప్రణామ్ అండి. హరే అందరికీ కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామ్. థ్యాంక్ యూ మాతాజీ దండవత్ మంజులత ప్రణామాలు. మాతాజీ, లక్ష్మీ మాతాజీ, మీ వీడియో హరే ఆన్ చేసిన కృష్ణ దానికి థ్యాంక్ యూ మాతాజీ. సో మచ్. హరే హరే కృష్ణ. హరే మాతాజీ. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మాతాజీ, దండవత్ ప్రణామ్. థ్యాంక్ యూ లక్ష్మీ రూప మాతాజీ, థ్యాంక్ యూ మీ వీడియో ఆన్ చేసిన దానికి. స్వప్నలత మాతాజీ, వెరీ నైస్ టు సీ యూ ఆల్. థ్యాంక్ యూ. హరే కృష్ణ జనని మాతాజీ, అందరికి హరే కృష్ణ దండవత్ ప్రణామ్. మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేదానికి ముందు మనం ఇస్కాన్ శేషాద్రిపురం డీటీస్, నా దగ్గర ప్రెసెంటేషన్ లేదు ఇక్కడ, మనం వాళ్ళని మనసులో తలుచుకొని మనం ఒక నమస్కారాలు తెలుపుకుంటాం. जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, पंचतत्व की जय, वामन देव की जय, परशुराम भगवान की जय, गिरि गोवर्धन की जय, नरसिंह भगवान की जय, श्रील प्रभुपाद की जय, गुरुदेव की जय. अज्ञानतिमिरान्तस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. नमो ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिन्निति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादे पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा शिवासादि गौर भक्त वृंदा. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. అందరికీ స్వాగతం అండి. మీ దగ్గర భగవద్గీత బుక్ ఉంటుంది కదా, సో ఈ రోజు మనం చూడబోయే శ్లోకం సెకండ్ చాప్టర్ 23rd శ్లోక. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. దీనికి ట్రాన్స్లేషన్ లక్ష్మీ మాతాజీ చదువుతారా మాతాజీ? చదువుతాను మాతాజీ. హరే కృష్ణ దండవత్ ప్రణామాలండి. ఎన్నో శ్లోకం మాతాజీ 23 అండి, 2వ అధ్యాయం 23వ శ్లోకం. మాతాజీ ఆత్మ ఎట్టి ఆయుధము చేతను ముక్కలు చేయబడదు, అగ్నిచే కాల్చబడదు, నీటిచే తడుపబడదు, వాయువుచే ఎండిపోదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ దండవత్ మాతాజీ. ప్రణామాలు. దండవత్ ప్రణామాలు. 24 ఈ రోజు మనం 23, 24, 25 మూడు చూస్తున్నాం. సో 24 అచేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్య సర్వగతాస్తానోర్ అచతో అచలోయం సనాతనః. అచేద్యోయం అచయోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్య సర్వగతాస్తానోర్ అచలోయం సనాతనః. ఎస్, జనని మాతాజీ చదువుతారా మాతాజీ హరే కృష్ణ. మీనింగ్ దీనికి? హరే కృష్ణ. హరే కృష్ణ. జీవాత్మ ఛేదించుటకు వీలు లేనిది, నీటిలో కరిగించుటకు వీలు లేనిది, దానిని దహించుట గాని శోషించుట గాని శక్యము కాదు. అది నిత్యము, సర్వవ్యాపకము, మార్పు రహితము, అచలము, సనాతనమై ఉండెను. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. 25th అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాద్ ఏవం విదిత్ వైనం నాను శోచితుం అర్హసి. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాద్ ఏవం విదిత్వైనం
నాను సోచితుం అర్హసి. మంజులత మాతాజీ చదువుతారా మాతాజీ మీనింగ్ ప్లీజ్? కృష్ణ మాతాజీ. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, చదవండి. ఆత్మ కనబడనిది, ఊహింపలేనిది, మార్పు రహితమైనదని చెప్పబడింది. ఇది తెలుసుకొనిన తర్వాత నీవు దేహము కొరకు దుఃఖించకూడదు. థ్యాంక్ యూ ప్రభు మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, థ్యాంక్ యూ. సో ఇక్కడ అర్జునుడు స్వామివారి దగ్గర మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. స్వామివారు ఎంతో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. అర్జునుడు మళ్ళీ అగైన్ అండ్ అగైన్ అని అడుగుతూనే ఉన్నాడు. సరే కృష్ణ బానే ఉంది, నువ్వు చెప్పావు, ఇది వచ్చేసి స్పిరిచువల్, స్పిరిచువల్ మనము అని అన్న, మన భౌతిక పరమైనది కాదు, ఆధ్యాత్మికం. మళ్ళీ వచ్చేసి ఎప్పుడైతే ఈ ఒక ఆత్మ ఈ దేహాన్ని విడిచిపెడుతుందో మళ్ళీ ఒక కొత్త దేహం దొరుకుతుంది అని అన్నావు, కొత్త దేహంలో వెళ్తుంది అని అంటున్నావు. మళ్ళీ ఇంకా బాగా చాలా ఎంజాయ్ చేస్తుంది అని అంటున్నావు. అంత బానే ఉంది. అయితే నేనేమో ఇప్పుడే కదా యుద్ధం చేసేది, నేను ఇప్పుడు యుద్ధం చేశానంటే ఇప్పుడు ఉన్న శరీరంలోనే కదా నేను నా ఒక బాణాలు అన్ని వేస్తా. అప్పుడు వాళ్లకు దెబ్బ తగులుతుంది కదా, వాళ్ళు చనిపోతారు కదా, వాళ్లకు అది నొప్పి కదా అన్నట్టు ఇప్పుడు పరిస్థితి గురించి మళ్ళీ అడుగుతున్నాడు అర్జునుడు. నేను బాణం వేస్తే వాళ్ళకి ఎలా అయితేనే తగులుతుంది కదా అని మళ్ళీ ఇంకా క్వశ్చన్ స్టెప్ అడిగాడు. సో స్వామివారు మళ్ళీ ఆ ఒక ఆత్మ, స్పిరిట్ సోల్ కదా, ఆ ఒక ఆత్మని గురించి మనకు ఈ నెక్స్ట్ 3 verses లో మళ్ళీ డిఫరెంట్ యాంగిల్స్ లో స్వామివారు చెప్తున్నారు అన్నమాట. దీంట్లో నా ఏనం ఫస్ట్ 23rd శ్లోకాలు, నా ఏనం ఎప్పుడు, నెవర్, దిస్ సోల్, ఏనం ఈ ఒక ఆత్మ అనని స్వామివారు నైనం చిందంతి, నా ఏనం అనని చెప్తున్నారు. చిందంతి శస్త్రాన్ని, ఎలా ఈ ఒక ఆత్మని మనము పీసెస్ గా కట్టింగ్ అన్నది చెయ్యలేము అని అంటున్నారు. చింతంతి శస్త్రాన్ని, ఏ ఒక వెపన్స్ తోనూ ఏ ఒక ఆయుధాలతోనూ మనం కట్టింగ్ అన్నది చెయ్యలేము అంటున్నారు. తర్వాత నైనం దహతి పావకః, దాన్ని ఎప్పుడు బర్న్ అన్నది ఏ ఒక దాంతోనూ మనము ఎలా కాల్చనిది ఇది, వి కెనాట్ బర్న్ అని అంటున్నారు. నైనం దహతి పావకః, అది ఇట్ కెనాట్ బి బర్న్డ్ అంటున్నారు. తర్వాత నచైనం క్లేదయంత్యాపో, అది ఎక్కడ ఏ ఒక నీరు దేంట్లోనూ కరిగిపోయేది కాదు, ఇన్సాల్యుబుల్ అని. తర్వాత లాస్ట్ లో ఏమన్నారు, నశోషయతి మారుతః, మన మారుతి అన్నానే ఎవరిని అంటాం మాతాజీ? ఆంజనేయ స్వామినండి, హనుమాన్. ఎందుకు అంటున్నాం మారుతి అన్నానని? ఆయన వాయుపుత్రుడు కదా. వాయుపుత్రుడు. గాలి చేత కూడా ఎండబడదు. సో ఇక్కడ నశోషయతి మారుతః, ఇది గాలి చేత కూడా, ఇట్ కెనాట్ బి వితర్డ్. ఏం చెప్పేది, అది గాలి వల్ల కూడా ఆ ఒక ఆత్మని ఏమి చెయ్యలేదు అనని స్వామివారు డిఫరెంట్ గా ఇక్కడ ఈ శ్లోకంలో ఆత్మని గురించి చెప్పారు. మనం దీంట్లో ఇంకా మనం కొంచెం ప్రభుపాల్ వారు ఏం చెప్తున్నారు అని చూస్తే, ఇప్పుడు ఫస్ట్ జనరల్ కాన్సెప్ట్ ఏంటి, ఒకడు ఒక బిల్డింగ్ లోపల ఉన్నారు అనుకోండి, ఆ బిల్డింగ్ కాలిపోయిందంటే ఏమైతుంది, ఆ బిల్డింగ్ లోపల ఉన్నవాడికి వాడికి తప్పకుండా దెబ్బ తగులుతుంది కదా, ఏదో కాలవడమో లేదో, అన్లెస్ వాడు ప్రయత్నం చేసి ఆ బిల్డింగ్ లో నుంచి బయటికి రావాలని నన్ను అనుకుంటే తప్ప వాడికి ఏదో ఒక కాయాలు కానీ ఏదో ఒకటి అవుతుంది కదా. సో ఇది అలాగా కాదు కదా. ఎప్పుడైతే ఆ దేహానికి ఇట్ ఈస్ దేహం డెస్ట్రాయ్ అవుతుంది, బట్ అక్కడ దాని లోపల ఉన్న ఆత్మ ఇటర్నల్ స్పిరిచువల్ కదా, అది భౌతిక పరమైన అది కాదు ఆ ఆత్మ, అది ఆధ్యాత్మిక పరమైనది ఆ ఆత్మ. తర్వాత ఏంటది, ఇటర్నల్ అని అంటున్నారు స్వామివారు కదా. ఇటర్నల్ ఎప్పుడు శాశ్వతమైనది, అది
ఎల్లప్పటికీ స్వామివారు ఏంటి, పరమాత్మ. ఆయన ఎప్పుడు ఇటర్నల్ కదా ఆయన. మనం కూడా, మన జీవాత్మలు, మనం కూడా ఇటర్నలే. అందుకని స్వామివారు ఇక్కడ అన్నారు, ఇట్ కెనాట్ బీ, అది ఏ ఒక శస్త్రం వెపన్స్ వల్ల ఏమీ చెయ్యలేము. దేన్ని? ఆ ఒక ఆత్మని. సో ఆ రోజుల్లో, ఆ వేదిక్ టైమ్స్లో ఎలాంటి శస్త్రాలు ఉన్నాయి? ఆ అగ్ని శస్త్రాలు, ఇంకా నీరు, వాటర్, ఫైర్ అన్నట్టు, మళ్ళీ విండ్ అన్నట్టు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెపన్స్ ఉన్నాయి అన్నమాట. టొర్నాడో వెపన్ అని కూడా ఉన్నిందంట. టొర్నాడో అంటే ఏంటి? సుడిగుండాలు కదా, అలాంటి వెపన్స్ కూడా ఉన్నాయంట. మనం ఈ మహాభారతం, ఆ రామాయణం సీరియల్లో అంతా చూసుండొచ్చు కదా. మనం ఒక బాణం వేస్తే అది ఫైర్ వెపన్ లాగా వెళ్తుంది, వాటర్ వెపన్ లాగా వెళ్తుంది, విండ్ వెపన్ లాగా వెళ్తుంది కదా. సో అలాంటి వెపన్స్ ఆ రోజుల్లో, ఆ వేదిక్ టైమ్స్లో ఉన్నాయంట. అయితే అప్పుడే టెక్నాలజీ, వేదిక్ టైమ్స్లో ఉన్న టెక్నాలజీ అప్పుడే ఎంత సో హై అన్నమాట. అయితే మనం ఇప్పుడున్నదే పెద్ద టెక్నాలజీస్ అని గొప్పగా చెప్పేసుకుంటున్నారు కదా సైంటిస్ట్ వాళ్ళందరూ. ఇప్పుడున్న టెక్నాలజీలో ఏది పెద్ద వెపన్, ఆయుధం ఏంటి? పెద్ద ఆయుధం అంటే ఏంటి ఆటం వరల్డ్ బాంబు. లెవెల్? ఎవరన్నా చెప్తారా మాతాజీ ప్రభు? ఆటం బాంబు. న్యూక్లియర్ వెపన్ అణువస్త్రం. కదా, అణువస్త్రం. న్యూక్లియర్. ఏంటి ప్రభు? అణువస్త్రం. మేడం, రైట్, మిసైల్స్. మిసైల్, న్యూక్లియర్ వెపన్స్, అదే ద టాప్ అన్నమాట. ఏ కంట్రీ వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్ ఉందో వాళ్ళని చూసి భయపడతారు అనమాట కదా. సో దట్ ఈస్ ఇప్పుడు ఈ కలియుగంలో ఇప్పుడున్న వెపన్స్ లో అది. అయితే ఆ న్యూక్లియర్ వెపన్ కూడా ఏ ఒక కేటగిరీలో వస్తుంది? ఫైర్ వెపన్ కిందే వస్తుంది కదా. ఇంకా మనం వాటర్ వెపన్, విండ్ వెపన్, టొర్నాడో వెపన్స్ కంతా మనం ఎదగలేదు కదా ఇంకా. సో అలా ఉంది మన పరిస్థితి. ఇక్కడ స్వామివారు ఏమంటున్నారు, ఎప్పుడు ఆ రోజుల్లోనే అన్నారు, ఇలాంటి ఏ ఒక వెపన్ వల్ల కూడా ఏమీ చెయ్యలేము. దేన్ని? ఆత్మని. యా. సో ఆ ఆత్మ అన్నది ఇటర్నల్ అన్నమాట, ఇట్ ఇస్ స్పిరిచువల్ అని అంటున్నారు. ఇప్పుడు మనం ఒక ఆర్గ్యుమెంట్ టైప్ లో తీసుకున్నామంటే, ఇప్పుడు మాయావతి ఫిలాసఫీలో వాళ్ళందరూ ఏం చెప్తారు అంటే, మనం అందరం జీవాత్మలు. ఎందుకు వచ్చామండి అసలు ఇక్కడికి? ఈ బాడీలో మనం ఎందుకు ఉన్నామంటే వాళ్ళు 2 రీజన్స్ చెప్తున్నారు, 2. వాట్ ఈస్ ద ఫస్ట్ రీజన్ అంటే, జస్ట్ మన ఒక అజ్ఞానం వల్ల మనం ఇక్కడికి వచ్చి పడిపోయాము, ఈ మెటీరియల్ ఎనర్జీలో ఈ మాయంలో కప్పిపోయాము అని అంటున్నారు, ఫస్ట్ వన్. ఇంకోటి ఏంటి, ఈ ఒక ఇండివిజువల్ సోల్ అన్నది ఇండివిజువల్ కాదంట, అది ఒక హోల్, ఒక పెద్ద ఒక కంప్లీట్ లో నుంచి ఒక పార్ట్ గా రిమూవ్ అయ్యి పడిపోయింది అన్నట్టు అంటున్నారు. ఎలా? ఒక కేక్ ఒకటి ఉందనుకోండి, ఆ కేక్ పీస్ కట్ చేసేస్తే ఎలా సెపరేట్ అవుతుందో అలాగా అనని వాళ్ళ ఒక సిద్ధాంతం చెప్తున్నారు. ఇదంతా కాదు. ప్రభుపాల్ వారు ఇక్కడ ఏమంటున్నారు, దిస్ ఇస్ ఆల్ నాట్ ప్రాపర్ అంటున్నారు. ఈ 2 పాయింట్స్. మనము పార్ట్స్ అండ్ పార్సల్ ఆఫ్ కృష్ణ, జీవాత్మలు అందరము ఆ పరమాత్మ ఒక పార్ట్స్ అండ్ పార్సలే. అయితే దాంట్లో నుంచి ఒక హోల్ దాంట్లో నుంచి సెపరేట్ గా కట్ అయ్యి మనం వచ్చిన వాళ్ళం కాదు. మనం ఎప్పటికీ ఇండివిజువలే. మనం ఎప్పటికీ ఇండివిజువల్. స్వామివారు పరమాత్మ, ఆయన ఫుల్, ఆయన పూర్ణం, ఆయన ఇండివిజువల్, మనము ఇండివిజువల్. మనం కూడా స్పిరిచువల్, మనం కూడా ఆధ్యాత్మికం, ఆయన కూడా ఆధ్యాత్మికం. సో ఆ ఒక ఇది అండర్స్టాండ్ కావాలా. మనం ఎప్పుడు పార్ట్ అండ్ పార్సలే. ఇక్కడ స్వామివారు కూడా 15th చాప్టర్లో, మనం అందరం భగవద్గీత ఫుల్ గా ఫినిష్ చేసేసాం కదా, అందుకని మీ అందరికి కూడా తెలుసు. 15th చాప్టర్లో స్వామివారు ఏమన్నారు, దీనికి ఏమంటారు, ఎవరన్నా అవుతుందా? స్వామివారు ఏమంటున్నారు, పార్ట్ అండ్ పార్సల్, మనం అందరం స్వామివారు ఒక హంసలమే అని ఒక శ్లోకం. ఎవరు చెప్పారు మాతాజీ?
శుభాంగి ఎవరు మాతాజీ. చెప్తున్నారు? లక్ష్మీ మాతాజీనా? ఎవరు? శుభాంగి మాతాజీ. శుభాంగి. ఓ హరే కృష్ణ. వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్. మీరు కనపడలేదు నాకు. మాతాజీ మీరు హరే కృష్ణ. ఆ ఉన్నది థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ, వెరీ నైస్, వెరీ నైస్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ కరెక్ట్ యూ మాతాజీ. మాతాజీ. మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన. అందరూ నా ఒక పార్ట్ అండ్ పార్సల్ అని స్వామివారు చెప్తున్నారు కదా. సో మనం అందరం ఒక్కొక్క ఇండివిజువల్, మనం అందరం పార్ట్ అండ్ పార్సల్ అయితే మనము వెళ్ళి స్వామివార్లు కలవడం అన్నది కాదు కదా మనకి. సో ఇంకా మనం నెక్స్ట్ శ్లోకంలో ఇంకా డీటెయిల్డ్ గా స్వామివారు దాని గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ వండర్ఫుల్ క్వాలిటీస్ గురించి స్వామివారు చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ శ్లోకంలో ఏమంటున్నారు? నెక్స్ట్ శ్లోకంలో స్వామి 24th శ్లోకంలో ఇప్పుడు ఏదంతా అన్నారో ఈ ఒక స్పిరిట్ సోల్ అన్నది ఈ గాలి వల్ల ఏమి కాదు, కట్ చేయని కాదు, ఏ ఒక వెపన్స్ వల్ల బర్న్ చేయని కాదు అని అంటున్నారు కదా. దాని అన్నిటికీ ఒక్కొక్క పర్టికులర్ నేమ్స్ ఇచ్చారు స్వామివారు ఈ 24th శ్లోకాల. అచేద్యో అంటున్నారు. అచేద్యో, అధాయో, అక్లేద్యో, అశోష్యో అంటున్నారు. అసోష్యో అంటున్నారు. సో అచేద్యో అన్నది దేన్ని రెఫర్ చేస్తుంది? దాని ముందు శ్లోకంలో చూసామంటే నైనం చిందంతి శస్త్రాని. సో ఈ ఒక జీవాత్మని ఏ ఒక శస్త్రము ఏమీ చెయ్యలేదు అంటున్నారు కదా. సో దానికి స్వామివారు ఆ ఒక జీవాత్మ, ఆ స్పిరిట్ సోల్ కి ఏం పేరు చెప్తున్నారు? దానికి అచేద్యో క్వాలిటీ ఏం చెప్తున్నారు? అది అచేద్యో అంటున్నారు. దెన్ సెకండ్ వన్ ఏంటి? అధాయో. అధాయోని దేనికి చెప్తున్నారు? నైనం దహతి పావకః అనని. ఏ ఒక నిప్పు ఏది కూడా దాన్ని బర్న్ అన్నది చెయ్యలేదు అని అంటున్నారు. సో దానికి ఏం క్వాలిటీ ఏమని అంటున్నారు? అధాయో అని అన్నారు. తర్వాత అక్లేద్యో అంటున్నారు. అక్లేద్యో అంటే దేన్ని రెఫర్ చేస్తున్నారు? ముందు శ్లోకంలో నచైనం క్లేదయంత్యాపో. ఏది మాయిశ్చర్ అన్నది సాల్యుబుల్. సాల్యుబుల్ అంటే ఏమంటాం? అయితే కరిగిపోకుండా ఏ ఒక వాటర్ ఏది కానీ దాన్ని కరగనివ్వలేదు. సో ఆ ఒక జీవాత్మ కరిగేది కాదు అని ఇక్కడ అన్నారు. నచైనం క్లేదయంతి ఆపో అన్నారు. దానికి స్వామివారు ఇక్కడ అక్లేద్యో కరగనిది కాదు అని చెప్పారు. తర్వాత లాస్ట్ ఏమన్నారు 23rd శ్లోకంలో? నశోషయతి మారుతః. ఏ ఒక గాలి ఏది కూడా ఏది ఆ ఒక ఆత్మని ఏమీ చేయలేదు. దానికి ఇక్కడ ఏం పేరు చెప్తున్నారు? అశోష్య. అశోష్య అని అంటున్నారు. సో దీన్ని రెఫర్ చేస్తున్నారు. మళ్ళీ ఆ క్వాలిటీస్ ఆ ఒక ఆత్మ ఒక క్వాలిటీస్ ని మళ్ళీ స్వామివారు నిత్య సనా ఓకే 24th ఈ ఒక క్వాలిటీస్ ని అచేద్యో ఏమన్నారు పేర్లు? అచేద్యో, అధాయో, అక్లేద్యో, అశోష్య అని అంటున్నారు అన్నమాట. సో యా ఇక్కడ అప్రోప్రియేట్ నేమ్స్ ఇచ్చారు. ఆ ఒక్కొక్కటి ఏదైతే 23వ శ్లోకంలో చెప్పారో దానికి అప్రోప్రియేట్ నేమ్స్ అనేది ఇచ్చారు. ఇక్కడ దాని తర్వాత ఇంకా క్వాలిటీస్ కూడా చెప్పారు స్వామివారు. దాని కింద అంటున్నారు తస్మాద్ ఏవం విదిత్వైనం నానుశోచితం అర్హసి అని. ఎప్పుడైతే ఈ ఒక ఆత్మను గురించి ఇంత క్వాలిటీస్ అన్నీ తెలుసుకున్నవాడు ఆ ఒక దేహాన్ని గురించి బాధపడటం అన్నది ఉండదు అని అన్నట్టు చెప్తున్నారు. నోయింగ్ దిస్ యూ షుడ్ నాట్, ఎప్పుడు బాధపడకూడదు అని. ఆ ఒక దేహాన్ని కోసం బాధపడేది అనేది ఉండకూడదు అని స్వామివారు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా క్వాలిటీస్ ఏంటి? ఇప్పుడు ఈ ఒక జీవాత్మ అన్నది శాశ్వతమైనది, నిత్య సనాతన అని అన్నారు స్వామి.
24వ శ్లోకంలో. నిత్య సనాతన అంటే ఏంటి? ఎప్పుడు నిత్యం, అందుకనే ఇటర్నల్. తర్వాత ఏంటి? సర్వగత, ఎప్పుడు, ఎక్కడ, ఎల్లప్పుడూ, అన్ని దగ్గర ఈ ఒక జీవాత్మ ఉంటుంది అని. స్థానుర్, ఒక ఫిక్స్డ్ క్వాలిటీస్, ఈ ఒక క్వాలిటీస్ ఏది మార్పు అన్నది ఉండదు ఆ జీవాత్మకు. అచలహ, అదే ఫిక్స్డ్ క్వాలిటీస్, ఫిక్స్డ్ ఫామ్. ఆ ఒక రూపం అంటే ఏంటి? ఆ ఒక సైజ్ అన్నది, మార్పు అన్నది ఉండనే ఉండదు. నిత్య సనాతన అని అంటే ఎప్పుడు ఒకేలాగా, నిత్యం ఒకేలాగా, ఇటర్నల్, శాశ్వతంగా ఉంటుంది. ఇప్పుడు మన దేహం, మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు ఒకలాగా ఉంటాం, తర్వాత 10 ఏళ్లకు 15 ఏళ్లకు ఒకలాగా. సో ఈ ఒక బాడీ అన్నది మనకు పెరుగుతుంది, కానీ ఆ ఒక ఆత్మ, ఈ దేహం లోపల ఉన్న ఆత్మ అన్నది పెరుగుతుందా? పెరగదు. నిత్య సనాతన, ఎప్పుడు ఫిక్స్డ్ గా అదే ఒక సైజ్ లో ఉంటుంది అనమాట అక్కడ. ఇట్ విల్ నెవర్ గ్రో. అండ్ దాన్ని మార్పు అన్నది దాంట్లో ఏమీ ఉండదు. ఆ క్వాలిటీస్ అన్నీ కూడా అలాగే ఉంటాయి. కరిగేదననేది లేదు. ఇక్కడ స్వామివారు చెప్పారు కదా, ఇది ఏమన్నారు? కరగదు అన్న దానికి నేమ్ ఏమన్నారు ఇక్కడ? ఎవరన్నా చెప్తారా మాతాజీ? 25th శ్లోకాల్లో, 24th శ్లోకాల్లో ఏం చెప్పారు? కరగదు అని దానికి ఏం చెప్పారు? ఏ పేరు? మనం 4 పేర్లు చెప్పాం. అచేద్యో, అధాయో, అక్లేద్యో, అశోష్య. ఏది అక్లేద్య కరగదు మాతాజీ, అన్నది చెప్తున్నారు? అక్లేద్య మాతాజీ, అక్లేద్యో, కరెక్ట్. అక్లేద్యో, అది కరగదు. సో ఇక్కడ ఈ ఇంకొకటి కాంట్రవర్సీ ఏంటంటే, ఇప్పుడు ఏదన్నా ఒకటి మర్జ్ అయిపోవాలంటే, ఒక దాంట్లో కలిసిపోవాలంటే, అది కరిగితే గాని కలిసిపోదు కదా. ఎలా కలిసిపోతుంది? ఫస్ట్ ఒక పెద్ద ఆబ్జెక్ట్ ఉంది, ఒక చిన్నది ఉంది. ఆ చిన్నది వెళ్ళి పెద్ద దాంట్లో పోవాలంటే ఎలా పోవాలా? కరిగిపోతే గాని అది కలిసిపోదు కదా. సో ఆ మాయావాది ఫిలాసఫీలో వాళ్ళు ఏమంటున్నారు? ఈ ఒక దేహాన్ని, ఈ ఆత్మ ఈ ఒక దేహంలో నుంచి బయట పడిన తర్వాత వెళ్ళి ఆ ఒక ఎఫల్జెన్స్ అంటున్నారు కదా, ఆ లిబరేటెడ్ స్టేజ్ లో ఏమైతుంది? ఆ ఎఫల్జెన్స్ లో వెళ్ళి అలా మర్జ్ అయిపోతున్నారు అని అంటున్నారు. మర్జ్ కావాలంటే ఏంటి? కరిగిపోవాలి కదా, అప్పుడే కదా మర్జ్ కావడం. ఇంకా దీంట్లో నుంచే స్వామివారు ఇక్కడ చెప్తున్నారు కరెక్ట్ గా, ఆ ఒక ఆత్మనన్నది కరిగిపోవడం అన్నది కాదు అని. పోకపోతే ఎలా మర్జ్ అవుతుంది? సో ఇక్కడ అది కాన్ఫ్లిక్ట్. అప్పుడు ఆ మాయావతి ఫిలాసఫీ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది కరెక్ట్ కాదు. దీంట్లో నుంచి మనకి ఇంకా స్వామివారు క్వాలిటీస్ చెప్తున్నారు కదా, మన ఒక ఆత్మన్ గురించి క్వాలిటీస్. సో దీంట్లో నుంచి మనకు ఆ కాంట్రడిక్టరీస్ అన్ని కూడా క్లారిఫై అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ఆత్మ కరిగి కాదు అన్నప్పటికీ అది ఇంకా ఆ ఒక ఎఫల్జెన్స్ లో పోయి చేరిపోయేది అన్న ఆ ఒక పాయింట్ వాళ్ళు చెప్పడం అన్నది కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ రిమైనింగ్ అన్నమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇటర్నల్, ఎప్పటికీ అది స్పిరిచువల్. ఈ ఒక స్పిరిట్ సోల్ అన్నది స్పిరిచువల్ అండ్ వ్యక్తికరమైనది, ఇండివిజువాలిటీ. ఎప్పుడు మనం పార్ట్ అండ్ పార్సల్, మనము ఇండివిజువల్, స్వామి కూడా ఇండివిజువల్. అయితే మనం ఎలా ఉన్నాం? ఇండివిజువల్ అంటే మనం ఒక చుట్టుక లాగా ఉన్నాం, మనం ఒక డ్రాప్. స్వామివారు ఎలా పెద్ద ఓషన్ అన్నమాట. ఆయన మనం ఒక చిన్న ఒక డ్రాప్ అంటే ఆయన పెద్ద సాగరం అన్నమాట. సో అది మనం తెలుసుకోవాలి. ఎప్పుడు మనం ఒక ఇండివిజువల్, స్వామివారు కూడా ఒక ఇండివిజువల్ అని అన్నమాట. ఇప్పుడు ఆఫ్టర్ ఈ ఒక దేహాన్ని వదిలిపెట్టి ఈ ఆత్మ వెళ్ళేటప్పటికి 2 డెస్టినేషన్ అని అంటున్నారు ఇక్కడ. ప్రభుపాల్ వారు పర్పట్లో చెప్పారు. ఏది 24th శ్లోకంలో, 24th శ్లోక పర్పట్లో చెప్తున్నారు 2 డెస్టినేషన్స్ అంట. ఏంటి ఆ 2 డెస్టినేషన్స్ అంటే, ఆ ఒక సోల్ అన్నది, ఆ ఒక ఆత్మనన్నది ప్రిఫర్ చేస్తుందంట. ఏంటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? దానికి వెళ్ళి ఆ ఒక ఎఫల్జెన్స్ ఉంటుంది కదా, అది చెప్తున్నారు కదా బ్రహ్మ జ్యోతి అని, అక్కడ వెళ్ళి అలా ఆ స్పార్క్ లాగా
స్పార్క్ లాగా అలా నిలిచిపోవడం అన్నది ఆ ఒక ఆత్మ ప్రిఫర్ చేస్తుందంట. 2 టైప్స్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇక్కడ. ఎప్పుడు ఆ ఆత్మ దేహాన్ని వదిలిపెట్టిపోయేటప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి? ఎవరైనా చెప్తారా మాతాజీ? నేను చెప్పినది ఇప్పుడు రిపీట్ చేస్తారా? బ్రహ్మజ్యోతిలో కలవడం మాతాజీ ఫస్ట్. కలవడం అంటే కలవడం కాదు. కలవడం అక్కడ అంటే దాకా ఈ వెళ్తుంది, మాయావాది అలా పోయి అక్కడ నిలబడిపోవడం, వెళ్తుంది. ఆధ్యాత్మిక వెళ్తుంది, కళంగా ఉండిపోతుంది. బ్రహ్మజ్యోతి దగ్గరికి కరెక్ట్, వెళ్ళి అక్కడ ఆగిపోతుంది. అక్కడ దానికి ఆగిపోతుంది. ఏ అది ఫీలింగ్స్ ఎలా ఉండవు. అంటే కరెక్ట్ మాతాజీ, అది ఎలా అంటే ఇప్పుడు ఒక వైట్ పేపర్ తీసుకున్నాం అనుకోండి, ప్లెయిన్ వైట్ పేపర్. ఆ వైట్ పేపర్ మీద ఒక వైట్ డాట్ పెట్టామంటే ఎలా ఉంటుంది? కనిపిస్తుందా? లేదు మాతాజీ, కలిసిపోతుంది బట్ అట్లా కనపడకుండా. అలా బట్ స్టిల్ అది కలిసిపోతుందంటే కలిసిపోలేదు. ఆ డాట్ అక్కడ ఉంది, బట్ స్టిల్ ఉంది, ఉంది. అది కనిపించదు. దాంట్లో ఈక్వల్ ఇండివిజువల్ గా మెయింటైన్ అవుతుంది, బట్ ఉమ్. స్టిల్ అది దాంట్లో కలిసిపోయినట్టు ఉంటుంది కదా. అదే మన మాతాజీ. ఒక ఫిలాసఫీ అన్నమాట. సో ఇది ఒక ఫస్ట్ ప్రిఫరెన్స్ కదా. ఈ ఒక ఆత్మకి అది ఫస్ట్ ప్రిఫరెన్స్, వెళ్ళిపోయి అలా నిలబడిపోవడం దేంట్లో? ఆ ఒక బ్రహ్మ జ్యోతిలో. దానివల్ల ఏం ప్రయోజనం ఏమో. సో అయితే డివోటీస్ ఏంటి ఇక్కడ ప్రభుపాల్ వారు చెప్తున్నారు, కృష్ణ భక్త బడా చాతుర్. ఈ డివోటీస్ ప్రిఫర్ చేసేది సెకండ్ వన్ అని అంట. సెకండ్ వన్ ఏంటి? ఎప్పుడైతే ఈ ఒక జీవాత్మ ఈ దేహంలో నుంచి వదిలిపెట్టి వెళ్తుందో, ఎక్కడికి వెళ్ళాలని అని అనుకుంటుందంటే ఆ స్వామివారి పాదాలకి వెళ్ళి అక్కడ ఆ ఒక స్పిరిట్ సోల్ స్వామివారు ఒక సంతోషానికి ఆయన ఒక సేవలో ఉండాలని అని అనుకుంటుందంట. ఇది ఒక సెకండ్ ప్రిఫరెన్స్. అందుకని దీస్ ఆర్ ద 2 డెస్టినేషన్స్. ఎప్పుడైతే ఆ ఒక జీవాత్మ ఆ దేహాన్ని వదిలిపెట్టి వెళ్తుందో 2 డెస్టినేషన్. ఒకటి ఆ ఎఫల్జెన్స్ లో నిలిచిపోవడం, ఇంకొకటి స్వామివారి ధామానికి చేరి అక్కడ స్వామివారికి సేవ చేయడం అన్నమాట. ప్రభుపాల్ వారు క్లియర్ గా అంటున్నారు, ఇంటెలిజెంట్ సోల్స్, తెలివిగల్లవాడు, కృష్ణ భక్త బడా చాతుర్, డివోటీస్ అయిన వాడు ఆ సెకండ్ వన్నే ప్రిఫర్ చేస్తారు అని అంటున్నారు. సో అది 1 పాయింట్. ఇంకోటి ఏంటి ఇక్కడ ఈ స్పిరిట్ సోల్ క్వాలిటీస్, ఇంకోటి స్వామివారు ఏమంటున్నారు? సర్వగత, అంత ఆల్ పర్వేడింగ్. ఈ ఒక స్వామివారి క్రియేషన్ ఎంత పెద్దది కదా. సో మనకి ఈ భూలోకం ఒకటేనా స్వామివారి క్రియేషన్? కాదు, అంత సూర్యలోకం, చంద్రలోకం అంత స్వామివారి క్రియేషనే కదా. సో సర్వగత, ఈ ఒక స్పిరిట్ సోల్ అన్నది అంత స్వామివారి క్రియేషన్ మొత్తం వ్యాపించి ఉందంట. ఎలా దానికి? సో 2 టైప్స్ లో మనం దానికి డిస్కషన్. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆ ఒక దేహాన్ని, ఆ ఒక స్పిరిట్ సోల్ అన్నది ఎలాంటి దేహం కావాలంటే అలాంటి దేహంలో వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు ఎన్నో డిఫరెంట్ రకాల జీవరాశులు ఉన్నాయి కదా. 8,40,000 జీవరాశులు. సో ఎలాంటి బాడీస్, ఎలాంటి దేహం కావాలో అలాంటి దేహం లోపల ఆ ఒక ఆత్మనన్నది వెళ్ళిపోవచ్చు. బేస్డ్ ఆన్ ఏంటి లాజిక్? దేన్ని పెట్టి ఎలాంటి దేహం లోపలికి వెళ్ళడం అన్నది అవుతుంది? ఎవరన్నా చెప్తారా మాతాజీ? వాళ్ళ గత జన్మల యొక్క సంస్కారాలు, వాటి కర్మలకు అనుగుణంగా కర్మ, దట్ కర్మ కర్మకు కమ్స్ అనుగుణంగా ఇన్ టు వెళ్తారు. ప్లేస్. ఆ కర్మ అన్నదే లాజిక్ ఇక్కడ. ఆ లాజిక్ ని పెట్టి డిఫరెంట్ బాడీస్ వస్తుంది. సో కరెక్టా? అప్పుడు ఆ ఒక స్పిరిట్ సోల్ అన్నది ఆల్ పర్వేడింగ్, సర్వగత, అన్ని దిక్కులు ఉంటుంది అన్నది దీంట్లో మనకు తెలిసిపోతుందా? ఇంకోటి కాంట్రడిక్టరీ ఏంటి? మనము ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు కదా, అదేంటి, సూర్యలోకంలో అంతా ఎవరు ఉండలేరు, ఏ జీవరాశులు ఉండవు సూర్యలోకంలో అని అంటున్నారు కదా. సో దాన్నే ప్రభుపాల్ వారు ఇక్కడ అంటున్నారు, అది కాదు, అది తప్పు. ఇక్కడ అది వాళ్ళు చెప్పిన సూర్యలోకంలో ఎవరు ఉండడం కాదు అని నేను చెప్తే, స్వామివారు ఇక్కడ అన్నారు కదా, ఇక్కడ సర్వగత అన్నారు. అప్పుడు స్వామివారు చెప్పిన మాట తప్ప?
కాదు, స్వామివారు చెప్పిందే సత్యం. వీళ్ళు ఇప్పుడున్న సైంటిస్టులు కనిపెట్టేటియే తప్పు. వాళ్ళు ఏమంటున్నారు, సూర్యలోకంలో ఏ ఒక లివింగ్ ఎంటైటీస్ ఎవ్వరూ లేరు, అక్కడ ఉండడం అన్నది కుదరదు అంటున్నారు. సో అలా కాదనమాట. ఇక్కడ మనం ఈ ఒక భూలోకంలో ఉండడానికి ఈ ఒక దేహం, నీళ్లు, ఈ ఒక ఎర్త్ మ్యాటర్, దాంతో చేరినది ఈ దేహం. ఇలాంటి ఒక దేహం ఉండేదానివల్ల ఈ ఒక భూలోకంలో ఉండడం అవుతుంది. ఇప్పుడు నీళ్లు తీసుకోండి, ఒక సముద్రంలో ఉండడానికి ఆ ఒక సముద్ర ఆ చేపలు అలాంటికి అన్నిటికీ వాటికి తగిన దేహం ఉంటుంది కదా. వాటిని చూస్తేనే మనకు తెలిసిపోతుంది ఎలా సాఫ్ట్గా ఒకలాగా స్లైమీగా ఉంటుంది ఆ దేహం కదా. దానికి అలాంటి ఒక దేహం ఇచ్చిన దానివల్ల అది ఆ నీళ్ళల్లో ఉండడం అన్నది జరుగుతుంది. సో అలాగే ఆ ఒక లోక అంటే ఏంటి, లోక అంటేనే ఆ జీవరాశులు ఉండే స్థలం అని అన్నమాట, ఆ లోక అని. సో సూర్యలోక అని చెప్తున్నారు. అందుకని తప్పకుండా అక్కడ కూడా ఈ ఒక స్పిరిట్ సోల్స్ అన్నట్టు స్వామివారు అంటున్నారు, సర్వగత అక్కడ కూడా ఉంటున్నారు. అక్కడ ఏంటి, దానికి తగిన ఒక దేహంలో ఆ ఒక స్పిరిట్ సోల్ ఎంటర్ అయ్యి అక్కడ జీవన అన్నది జరుగుతుంది. సో ఈ సత్యం మనకి ఈ కాంట్రడిక్టరీ కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే స్వామివారు చెప్పిన ఆ సత్యం సర్వగత, అన్ని దగ్గర, ఎల్లప్పుడు, ఆల్వేస్, ఇటర్నల్, అన్ని తర్వాత సర్వగతగా అన్ని దగ్గర ఈ ఒక స్పిరిట్ సోల్ అన్నది ఉంటుంది అని అన్నారు. సో ఈ ఒక క్వాలిటీస్ అండ్ ఈ ఒక ఆ స్పిరిట్ సోల్కు ఉన్న ఆ ఫాము, ఆ సైజు, ఈ క్వాలిటీస్ అంతా ఫిక్స్డ్. దీన్ని ఎవ్వరూ మార్చడం అన్నది జరగదు. ఇది ఒక నైస్ క్వాలిటీస్ ఆఫ్ ద సోల్. 25వ శ్లోకంలో మళ్ళీ చెప్తున్నారు స్వామివారు. అన్ని ఆయన చెప్పినదే డిఫరెంట్ యాంగిల్స్లో చెప్తున్నారు అర్జునుడికి. అవ్యక్తో యం ఈ ఒక ఆత్మ, అవ్యక్తో అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోషించం అర్హసి అంటున్నారు. అవ్యక్త అంటే స్వామివారు ఏమన్నారు, ఇన్విజిబుల్, అది మన కంటికి కనపడదు. అచింత్య, ఇన్కన్సీవబుల్, అది అపరిమితమైనది కదా. మనం దాని గురించి మనం కొలవలేము, తెలుసుకోలేము. దట్ ఈస్ ఇన్కన్సీవబుల్ అన్నమాట, అచింత్య. తర్వాత ఆ మూడో క్వాలిటీ ఏమన్నారు, అవికార్య కదా, అవికార్య, అన్చేంజబుల్, దాన్ని మార్చడం అన్నది కుదరదు. సో అది కనపడదు ఒకటి, అపరిమితమైనది ఒకటి, మార్పు లేనది ఒకటి. ఈ 3 క్వాలిటీస్ మళ్ళీ ఈ ఒక 25th శ్లోకాలో డిఫరెంట్ యాంగిల్లో స్వామివారు అంటున్నారు. సో మనం ఇక్కడ బ్యూటిఫుల్ క్వాలిటీస్ ఇవన్నీ స్వామివారు మళ్ళీ చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు, ఇంత బ్యూటిఫుల్ క్వాలిటీస్ తెలుసుకున్న వాడు ఎవ్వరు తర్వాత ఆ నశించే దేహాన్ని గురించి బాధపడటం అన్నది ఉండదు కదా. సో ఇంత బ్యూటిఫుల్ గా ఉంది క్వాలిటీస్ ఆఫ్ ఏంటి, దేహం గురించా కాదు, స్పిరిట్ సోల్, ఆ ఒక జీవాత్మని గురించి స్వామివారు మళ్ళీ చెప్తున్నారు. సో ఫస్ట్ వన్ ఏంటి, ఇన్విజిబుల్, కనపడదు. అది ఈ ఒక ఆత్మనన్నది కనపడదు. దాని సైజ్ ఏంటి, ఆత్మ సైజు మనందరికీ తెలుసు. ఆత్మ సైజ్ ఏంటి, ఎవరైనా చెప్తారా మాతాజీ? ప్రభు వెరీ నైస్ మాతాజీ, వెరీ నైస్ ప్రభు. 1/10,000 టిప్ ఆఫ్ ద హెయిర్, ఆ ఒక మన వెంటికలు, ఆ ఒక టిప్ అన్నమాట. అంత చిన్నది. ఇప్పుడున్న మైక్రోస్కోప్లు కానీ ఏది యూజ్ చేసి మనం చూస్తేను, మనము ఈ ఒక మెటీరియల్ ఆబ్జెక్ట్స్ అపారటస్ ఏది యూజ్ చేస్తేను మనము దాన్ని చూడలేము. అది ఇన్విజిబుల్ అంటున్నారు. దానికి స్వామివారు ఇక్కడ ఏమన్నారు, అవ్యక్తో, దాన్ని అది మన కంటికి కనపడేది కాదు అని అంటున్నారు. అంత ఒక దట్ ఈస్ ద స్మాలెస్ట్ ఆఫ్ ద సైజ్ అన్నమాట అది. అయితే అది కూడా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తుంది. ఆ ఒక స్పిరిట్ సోల్ కూడా
ఇండివిజువాలిటీ మెయింటైన్ చేస్తుంది అది. అంత అంత స్మాలెస్ట్ అన్నమాట. తర్వాత అచింత్య అని అన్నారు. సో అచింత్య, అపరిమితమైనది. స్వామివారిది మన ఇన్కాన్సీవబుల్. ఎలా ఈ ఒక స్వామివారు అంటున్నారు, ఈ ఒక ఆత్మని గురించి మనం తెలుసుకోవాలంటే అది సాధ్యమన్నది కానే కాదు, ఏ ఒక ఎక్స్పెరిమెంట్స్ తోనూ. ఎందుకంటే మనం ఎలా తెలుసుకోవాలని అని అనుకుంటేను ఈ ఒక భౌతిక పరంగానే కదా మనం తెలుసుకోవాలని అని అనుకుంటాం. ఎలా ఇప్పుడు సైంటిస్టులు అందరూ ఏదేదో యూజ్ చేస్తున్నారు. ఎలా యూజ్ చేస్తారు, ఏం యూజ్, వాళ్ళు ఏదన్నా ఆధ్యాత్మికంగా ఏదన్నా యూజ్ చేసి ఏదన్నా కనిపెట్టడం అని జరుగుతుందా? కాదు. దీన్ని ఈ ఒక ఆత్మని గురించి కనుక్కోవాలా అని అనుకుంటే కూడా వాళ్ళు ఈ ఒక భౌతిక పరమైన దాంతోనే కనుక్కోవాలని అనుకుంటున్నారు కదా. సో అది కుదరదు ఇక్కడ అని ప్రభుపాల్ వారు అంటున్నారు. ఎందుకు కుదరదు అంటే ఈ ఒక ఆత్మ ఆధ్యాత్మికమైనది అయితే కనుక్కోవడానికి ఏది యూజ్ చేస్తున్నావు? భౌతిక పరమైనది యూజ్ చేస్తున్నావు. భౌతిక పరంగా యూజ్ చేసుకొని ఆధ్యాత్మికంది కనుక్కోవాలని అనుకుంటే ఎవరి వల్ల కానే కాదు అది కదా. సో ఇప్పుడు ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లో ఉన్నాం అనుకోండి, కెమిస్ట్రీ ల్యాబ్ లో టెస్ట్ ట్యూబ్లు ఏదేదో యూజ్ చేసి డిఫరెంట్ అపారేటస్ ఉంటుంది కదా. లిట్మస్ పేపర్ అంటారు. లిట్మస్ పేపర్ అంటే అది ఒక విధమైన పేపర్, అది కాల్చేది. మీకు కొన్ని మందికి తెలిసే ఉంటుంది అది. సో ఆ పేపర్ ని పెట్టుకొని బయాలజీ ల్యాబ్ లో పోయి దీన్ని పెట్టి ఈ మైక్రోస్కోప్ లో పెట్టింది ఎంత ఉంది అని కొలవడం అనేది జరుగుతుందా? కుదరదు. కెమిస్ట్రీ ల్యాబ్ కు ఉన్న అపారేటస్ మాత్రమే కెమిస్ట్రీ ల్యాబ్ కు యూజ్ చేయనవుతుంది. బయాలజీ ల్యాబ్ కు ఉన్న అపారేటస్ బయాలజీ ల్యాబ్ కి యూజ్ చేయనవుతుంది కదా. సో ఇలా ఈ భౌతిక పరంగా ఉన్న ఈ స్టడీస్ లోనే ఇలా ఉన్నప్పుడు మనము రాజవిద్య గురించి మాట్లాడుతున్నాము, స్పిరిచువల్ టాపిక్ మాట్లాడేటప్పుడు ఆ స్పిరిచువల్ టాపిక్, ఈ ఒక స్పిరిట్ సోల్, ఈ ఒక ఆత్మ అన్నది స్పిరిచువల్. ఈ ఆత్మను తెలుసుకోవడానికి సాధ్యం కాదు ఇది. అందుకనే స్వామివారు ఇక్కడ ఇన్కన్సీవబుల్ ఏమంటున్నారు, అచింత్య అన్నారు. అచింత్య. సో దాన్ని తెలుసుకోవాలంటే అసలు సరే తెలుసుకోలేము మనము, కరెక్ట్. ఈ యొక్క మెటీరియల్ భౌతిక పరమైన అది పెట్టుకొని తెలుసుకోలేము. సో దేని మూల్యంగా తెలుసుకోవాలండి? మరి దీనికి ఒక అథారిటీ కావాలి. ఒక అథారిటీ అంటే ఏంటి? శాస్త్ర. సో వేదిక్ స్క్రిప్చర్స్, శాస్త్ర, వాటిల వల్లే మనము ఈ ఒక భౌతిక ఆధ్యాత్మికమైన ఈ ఒక ఆత్మని గురించి తెలుసుకోవడం అనేది అవుతుంది. సో శాస్త్రం ఏమంటుంది? సోల్ అంటే ఏంటి, ఈ ఒక ఆత్మ అంటే ఏంటి, ఆత్మ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఆత్మ ఎలా ఉంటుంది, ఎక్కడుంటుంది, ఎంత సైజ్ ఉంటుంది అని అన్ని డీటెయిల్స్ మనకు శాస్త్రాలు చెప్తున్నారు, ప్రమాణం కదా. సో అదే అథారిటీ అన్నమాట. దాంట్లో నుంచే మనము తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఏ ఒక ఎక్స్పెరిమెంట్స్ తోనో లేకపోతే ఈ భౌతిక పరమైన దాంతో దేంతోనూ మనము తెలుసుకోలేము. మనకు ఆ అథారిటీ మూల్యంగానే ఈ ఒక ఆత్మను గురించి తెలుసుకోవడం అన్నది జరుగుతుంది. అందుకనే ప్రభుపాల్ వారు ఏమంటున్నారు, శాస్త్రాలు చదివితేనే, శాస్త్రాల మూల్యంగానే దీన్ని మనము తెలుసుకోవడం అవుతుంది. అదే ద బెస్ట్ సోర్స్ అని ప్రభుపాల్ వారు పొరపాట్లో చెప్తున్నారు. సో ఇప్పుడు అన్ని వేదాలు అన్ని కలిపి, శాస్త్రాలు అంతా కలిపి, వేదిక్ లిటరేచర్ అంతా కలిపి మనకు ఒక బుక్కుగా ఏంటి ఎవ్రీడే మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఏంటండి చెప్పండి? అన్ని వేదిక్ అంత వేదిక్ నాలెడ్జ్ మనకు స్వామివారు ఇచ్చేశారు. స్వామి చెప్పినదే కదా ఇవన్నీ. అర్జునుడికి చెప్పారు. ఎవరి కోసం చెప్పారు? అర్జునుడికి చెప్పారా? మన కోసం చెప్పారు స్వామివారు. మన కోసం అర్జునుడి ద్వారా చెప్పారు. సో దీని వల్లే మనం, ఈ ఒక శాస్త్రాల వల్లే మనము ఆ ఒక సోల్, ఆ ఒక ఆత్మని గురించి తెలుసుకోవడం అన్నది జరుగుతుంది. ఆత్మ ఎలాంటిది, ఎలా ఉంటుంది, దాని క్వాలిటీస్ ఏంటి అని అన్ని వెరీ బ్యూటిఫుల్ థింగ్స్ అబౌట్ ద సోల్ అన్నమాట. తర్వాత లాస్ట్ పాయింట్ ఏంటి ఇక్కడ? అన్చేంజబుల్ అని అంటున్నారు. మార్పు లేనది. ఈ ఒక ఆత్మకి మార్పు అన్నది లేదు. సో ఆత్మ అన్నది రోజుకి పెరుగుతూనే ఉంటుందా ఏంటి?
లేదు. జరగదు. ఆ ఒక సైజ్ మనం చెప్పాం కదా, 110,000 ఆఫ్ ద టిప్ ఆఫ్ ద హెయిర్ అంటున్నాం కదా, ఆ సైజే ఉంటుంది ఎప్పటికి ఎల్లప్పటికీ. ఇండివిజువాలిటీ అండ్ ఇటర్నల్, అది ఎప్పటికి ఎల్లప్పటికీ అలాగే ఉంటుందన్నమాట. బిందు, మనము ఎప్పటికి బిందు, స్వామివారు ఎప్పుడు సింధు అనేది. సో అది అన్చేంజబుల్, మార్పు లేనది, నెవర్ చేంజబుల్ అని అంటున్నారు. సో స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇవన్నీ ఏం చెయ్యాలా మనము? ఈ స్పిరిచువల్ ప్రాక్టీస్ అంతా ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం భగవద్గీత ఇవన్నీ శాస్త్రాలన్నీ చదువుతున్నాం కదా. శాస్త్రాలన్నీ చదువుతున్నాం. ఎందుకు చదువుతున్నాం శాస్త్రాలన్నీ? శాస్త్రాలు తెలుసుకొని ఎందుకు చదవటం, శాస్త్రాలు చదవడం ద్వారా మాత్రమే మన యొక్క జీవితం యొక్క చివరి గమ్యం తెలుస్తుంది మాతాజీ. లేకపోతే మనం ఎప్పుడు తెలుసుకోలేం. స్పిరిచువల్ ఎప్పుడు కూడా ప్రాక్టీసెస్, వెరీ నైస్. స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంతా మనం ఒక ఎందుకంటే ఈ మెయిన్ మాతాజీ, నేను దేహాన్ని అనుకునే భ్రమలో ఉన్నాం కదా. ఆత్మ గురించి, ఆత్మనని తెలుసుకోవటం గురించి మెయిన్ అండి. హరే కృష్ణ. అది ఇప్పుడు మనము ఇంత స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తున్నాము, హరే కృష్ణ మహామంత్రం ఎవ్రీడే జపం చేస్తున్నాము, రోజు భగవద్గీత వింటున్నాం, ఇవన్నీ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ కదా. ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంతా ఎందుకు చేస్తున్నాం? మనమేం దేవుడు అయిపోవాలనా, లేకపోతే దేవుళ్ళో కలిసిపోవాలనా? ఎందుకు చేస్తున్నాం మనము? కాదండి, ఆయన భగవంతుని సేవ చేరుకోవడం చేయడం కోసం, ఆయన మాతాజీ. మన సేవించుకోవడం నిజస్థితి ఆయన కోసం, సేవకులము. ఆయనకి సేవ చేయడం కోసం, ఆయన దగ్గరికి చేరడం కోసం. హరే కృష్ణ. ఆ, ఆత్మజ్ఞానం ఆ తెలుసుకోవటం శ్లోకం కోసం. ఏంటి మాతాజీ? దానికి రెఫరెన్స్ శ్లోకం ఎవరన్నా చెప్తారా? ఎన్నో అధ్యాయమో చెప్తే చెప్తానండి, అలా శ్లోకాలు అడిగితే చెప్పలేను. ఆ జీవేర స్వరూపోయ్ ఓ నిత్యేర కృష్ణేరా నిత్యదాస్. నిత్యదాస్. హరే కృష్ణ. సో మనము ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంతా ఎందుకు చెయ్యాలా? ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంతా చేసేదాని వల్ల మనం ఎప్పుడు స్వామివారు సేవకుడుగా ఉండాలి అన్న ఆ ఒక అండర్స్టాండింగ్ మనకు రావాలన్నమాట. సో అందుకోసమే మనము ఈ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ అంతా చేస్తున్నాం. ఆ ఒక ఆత్మనన్నది దాని సైజు ఎప్పుడు మారదు, అన్చేంజబుల్. దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. ఈ ఒక శ్లోకంలో స్వామివారు చెప్తున్నారు. మనకి ఈ దేహానికి 6 డిఫరెంట్ చేంజెస్ ఉంటున్నాయి కదా. ఆ 6 చేంజెస్ ఏంటి? బర్త్, డెత్, రైట్, అండ్ ఓల్డ్ ఏజ్, డిజీజ్, అండ్ ఏంటి మాతాజీ ఆ 6 స్టేజెస్? ఎవరన్నా చెప్తారా? చెప్పండి. పుట్టటం, పెరగటం, పుడతాడు మాతాజీ, తర్వాత పెరగటం, జన్మ, మృత్యు, జరా, కొంతకాలం వ్యాధి స్థితంగా అంటారు. ఉంటాడు, తర్వాత జన్మ, పుట్టిస్తాడు. మృత్యు, జరా, వ్యాధి, ఇంకా 2. మాతాజీ కొంతకాలం అలా స్థితంగా ఉంటాడు, తర్వాత క్షీణిస్తాడు, తర్వాత నశిస్తాడు. అది స్లోగా. కరెక్ట్. సో అయితే మనకు ఆ ఆత్మనన్నది చేంజ్ అవుతుందా? కాదు, లేదు మాతాజీ, అది ఎప్పుడు ఎటర్నల్. అది ఎప్పుడు అలాగే ఉంటుంది. సో అది ఇక్కడ స్వామివారు చెప్పారు, అవికార్యో యం యుచ్యతే అని అంటున్నారు. సో మళ్ళీ 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 16వ శ్లోకంలో నుంచి 25వ శ్లోకం, ఈ రోజు మనం చేసింది 23, 24, 25వ శ్లోకం దాక మళ్ళీ 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 స్వామివారు ఈ ఒక జీవాత్మ క్వాలిటీస్, ఎంతో బ్యూటిఫుల్ క్వాలిటీస్ లో డిఫరెంట్ యాంగిల్స్ లో చెప్తూ వస్తున్నారు. ఎందుకు మళ్ళీ రిపీటెడ్ గా మళ్ళీ మళ్ళీ చెప్పడం అన్నది అవుతుంది? రిపీటెడ్ గా చెప్తూనే ఉన్నారు కదా. ఎందుకోసం అంటే ప్రభుపాల్ వారు చాలా చాలా బాగా పొరపట్లో లాస్ట్ లైన్ చెప్పారు. ఇది ఆధ్యాత్మికమైన నాలెడ్జ్ అన్నమాట. ఈ ఒక నాలెడ్జ్ మనం ఉండేది కలియుగంలో ఉన్నాం కదా, మందమతి. మనకు దీంట్లో కంప్లీట్ ఈ ఒక టాపిక్ లో కంప్లీట్, ఈ ఒక టాపిక్ అంటే ఏ టాపిక్? మనం 16 నుంచి 25 దాకా మాట్లాడుకున్నది జీవాత్మ కదా. ఆత్మ గురించి. ఈ ఆత్మ ఈ ఒక తత్వం, ఈ ఒక టాపిక్ గురించి తరో స్టడీ, ఏ ఒక ఎర్రరు లేకుండా తరో స్టడీ, తరోగా అర్థం కావాలనే స్వామివారు మళ్ళీ 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 చెప్తున్నారు. మనకి కొన్ని శ్లోకాలలో కూడా అది ఒక ఎగ్జాంపుల్ గా మనకి తెలుస్తుంది. మనము జపం చేస్తూనే ఉంటాం కదా. ఎప్పుడు మనకి ఈ కలియుగంలో జపం చెయ్యాలి, దట్ ఈస్ ద మస్ట్ అని అన్నదానికి ఒక శ్లోకం మనం చెప్తాం. ఏది? హరిర్నామ హరిర్నామ హరిర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 నాస్తేవ. మరి 3 సార్లు మళ్ళీ 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 చెప్తున్నారు కదా, నాస్తేవ 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 గతిరన్యత అని అన్నారు కదా. సో హరిర్నామ 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 మళ్ళీ మళ్ళీ 3 సార్లు. ఇది ఒక్కటే
హరిర్నామ 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 కేవలం కలవు నాస్తేవ. దీనికన్నా వేరే దారి లేదు, వేరే దారి లేదు, వేరే దారి లేదు ఈ ఒక కలియుగంలోనని మళ్ళీ మళ్ళీ ఎంఫసైజ్ చేసి ఆ ఒక పాయింట్ ని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఆ శ్లోకాల్లోనే ఆ ఒక మళ్ళీ మళ్ళీ రిపీటెడ్ గా చెప్పడం అన్నది అవుతుంది కదా. సో అదే ప్రభుపాల్ వారు ఇక్కడ ఈ ఒక టాపిక్, ఈ ఒక తత్వాన్ని గురించి క్లియర్ అండర్స్టాండింగ్. మనం వచ్చేసి మెటీరియల్ వరల్డ్ లో ఉన్నాం. మనకు అంత తొందరగా ఈ ఒక దేహం ఇది మనం దేహం కాదు, మన ఆత్మ అన్న ఒక అండర్స్టాండింగ్ రావడానికి చాలా రోజులు పడుతుంది. అందుకోసమే ఇది మళ్ళీ 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 మనకు చెప్తే కొంచెం కొంచెంగా సింక్ అయిపోతుంది, కొంచెం కొంచెంగా మనలో ఊరిపోతుంది. అలాగే అప్పుడు ఒక రోజుకి మనకు అర్థమవుతుంది వీఆర్ నాట్ మనం ఈ ఒక దేహం కాదు, మనం ఆత్మ అని అన్నది. సో అది మాతాజీ సన్ ప్రభు ఈ రోజు మనం తెలుసుకున్న శ్లోకాలు. ఏదైనా డౌట్స్ కమెంట్స్ ఉంటే మోర్ దెన్ వెల్కమ్. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి హరే వైష్ణవ కృష్ణ వృందికి జై. హరే హరే రామ కృష్ణ మాతాజీ. కృష్ణ మాతాజీ. చాలా ఏదైనా డౌట్